హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయంజ్. ఇంకా వ్లాగ్ తోటైతే మీ ముందుకు వచ్చాను. ఈరోజైతే మార్కెట్కి వచ్చామండి, కూరగాయల మార్కెట్కి. ఫస్ట్ టైం మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత మా అక్కని తీసుకొని మార్కెట్కి వచ్చామన్నట్టు. మన దగ్గరికి ఎవరైనా, మన అమ్మ వాళ్ళైనా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళడం అంటే మనకి ఎంతో హ్యాపీ కదా. అందులో స్కూటీ మీద మన వాళ్ళని తీసుకొని నడుపుకుంటూ వెళ్ళడం అని అంటే అది ఒక హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ కూరగాయల రేట్లను చూసి మా అక్కని అయితే బాగా షాక్. అసలు సిటీ కంటే ఊర్లో అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే తాజాగా కూడా ఉంటాయి. కనీసం ఇక్కడ కొత్తిమీర వాసన కూడా రావట్లేదు. అసలు ఏం కొత్తిమీర ఏంటో అని కూడా అందన్నట్టు. అక్కడ కూరగాయలు అయితే తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ ముంజల దగ్గరనైతే ఆగినాము. అసలు ఫస్ట్ టైం నాకు ఇది బేరం ఆడడం అంటే తెలీదు. అతను 100కు 14 అని అన్నాడు అన్నట్టు. సరే 50కి 7 కాయలు ఇయ్యు అని అన్నా. అంటే కాయలల్లో 7 ఇచ్చిండు కానీ అందులో ఒక్కొక్క కాయలో 2 వచ్చింది, ఒకటే వచ్చింది అన్నట్టు. అందుకే నాకు ఇక అర్థం కాక సరేలే, ఫస్ట్ టైంగా తీసుకునేది, మనం ఫస్ట్ టైం తీసుకున్న దాంట్లో కొంచెం లాస్ కూడా అవుతాము ఏం తెలియక అన్నట్టు అలా కాంప్రమైజ్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. నిజంగా మనం పేరుకు సిటీలో ఉంటాం కానీ ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువనే కదండి. కూరగాయల రేట్ అయినా, మళ్ళీ బయట ఏదైనా రెంట్ రేట్ అయినా, ఇల్లు రెంట్ అయినా, చిన్న చిన్న ఖర్చులు అయితే టూ మచ్ అన్నట్టు. ఇవన్నీ యూజ్ అయితే అమ్మో మేమైతే హైదరాబాద్లో సెటిల్ అయితే కాలేము అని అక్క వాళ్ళు అని అంటుంటే నిజంగా అక్కడ 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 సెటిల్ అయిన వాళ్ళు మాత్రం హైదరాబాద్కి అయితే వచ్చి సెటిల్ కాలేరు. మెయిన్ ఇక్కడ పొల్యూషన్కి, మళ్ళీ వెంటిలేషన్ ఉండదు రూమ్లలో. అసలు అన్నిటికీ కాంప్రమైజ్ కావాలని అంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కాలేరు అనేది అయితే అర్థమైంది. ఇక్కడైతే మొత్తం ఇక కూరగాయలు పెట్టేసిన తర్వాత రేయన్స్ ఉండే కాబట్టి మంచి చదువుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే మంచిగా కూరగాయలు అయితే చదిరేసాము. చివరికి ఈ ఆట మామూలుగా బెండకాయ కర్రీ చేద్దామని బెండకాయలు కట్ చేస్తుంటే వాటితోటి మా అక్కయ్య అంటే వాళ్ళ పెద్దమ్మ అలా ఫేస్కి అలా పెడుతుంటే ఇదేదో బాగుంది కదా, చిన్న చిన్నవి అన్నీ చిన్నప్పుడు చేసినవన్నీ ఇలాంటివి గుర్తొస్తున్నాయి అన్నట్టు. నిజంగా సిటీలో ఉండేపటికి మనం కూడా అన్నీ మర్చిపోతాము అన్నట్టు అనిపించింది. ఇక మా అక్క పెట్టేసరికి అలా నేను కూడా రేయాన్స్కి అలా పెట్టేసి ఇలా రెడీ చేశాను. అతనికి కూడా మళ్ళీ అవన్నీ తీసుకుంటూ నా మొహానికి కూడా పెట్టాడు అన్నట్టు. అలా ఆడుకున్న తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి అసలు ఎంత వర్షం పడ్డది. అసలు పైకి వెళ్దాము, ఇప్పుడే ఫస్ట్ టైం అన్నట్టు. రేయాన్స్ లాస్ట్ ఇయర్ చిన్నగా ఉండే, ఇప్పుడు వాళ్ళ అక్కయ్య వచ్చుడికి కూడా అక్క పోదామని వర్షాన్ని చూస్తూ అన్నాడైతే ఫస్ట్ ఫీలింగ్ కదా, తనకు కూడా అలా చెప్పగలిగాడు అన్నట్టు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా పైకైతే టెర్రస్ పైకైతే వెళ్ళి కొద్దిసేపు ఇలా ఆడుకున్నాం అన్నట్టు. ఇక పిల్లలతోటి కూడా మనం కూడా కొన్నిట్లలో ఎంజాయ్ చేస్తామేమో. అలా ఎంజాయ్ చేసినప్పుడు మనకు చిన్నపాటి జ్ఞాపకాలు కూడా వస్తాయి కదా అన్నట్టు అనుకున్నాము. ఇక వర్షం పడేసరికి మేము కొంచెం చెట్లైనా పెంచుకుందాము, పెడదాము ఇక అన్నట్టుగా అనుకున్నాం. అయినా మనకు సిటీలో ఎన్ని చెట్లు పెట్టినా అసలు పెరిగాయి సన్లైట్ రాక. సరే ఈసారి కూడా చాలా రోజుల తర్వాత, అంటే రేయన్స్ చిన్నగా ఉన్నాడని బాగా చిన్నప్పుడు పీకేస్తుండే, అందుకే మధ్యలో ఆపేసిన అన్నట్టు. ఇక ఇప్పుడైతే కొంచెం అక్క వాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా పెంచుకుందాము చూద్దాం మరి అన్నట్టు అలా మేము చెట్ల దగ్గరికి అయితే వెళ్ళాము తీసుకోనికి. అసలు చాలా రోజులైంది ఇలా చెట్లు కనుక. లేకపోతే ఇంతకుముందు అయితే కోవిడ్ కంటే ముందు అనుకుంటా అసలు ఎన్ని చెట్లు పెట్టుకునేదాన్నో. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అయితే చాలా పెట్టుకునేదాన్ని. ఇక ఇక్కడికైతే చెట్లు కొన్నికైతే నర్సరీకి అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి అసలు. ఇప్పుడు రేయాన్స్కి చెప్పినా కానీ కొంచెం అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆగుమన్నా ఆగుతాడన్న ధైర్యంతో అయితే ఇక తీసుకొని అయితే వచ్చాము. అసలు మీకు గుర్తుందండి, మేము చిన్నగా ఉన్నప్పుడు అనుకుంటా
అసలు ఊర్లలోనైతే చెట్లు కావాలా అని ఇంటింటికి ఇలా కుండీలలో పంచేవాళ్ళు అన్నట్టు. అప్పుడు మంచిగా పెట్టుకునే వాళ్ళము ఇంట్లో. ఇప్పుడు ఊర్లలో కూడా చెట్లు కావాలి పెంచుకోవాలంటే కొనాల్సి వస్తుంది. ఇక ఎక్కడైనా అదే సిస్టమ్ అయిపోయింది. చిన్నప్పుడైతే బొచ్చడి చెట్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసి గవర్నమెంట్ అలా అందరికీ ఇలా పంచుతుండేనేమో అన్నట్టేమో అనుకుంటాను. మరి అంత క్లియర్ అయితే తెలీదు. ఇక్కడ తెలిసిన వాళ్ళైతే వస్తే అలా మాట్లాడాను. చాలా రోజుల తర్వాత కలిశారని. చెట్ల రేట్లు అయితే బాగా ఉన్నాయి. అక్కడ మినిమం ఈ తులసి చెట్టు ఒక్కటి 50 రూపీసు. కోవిడ్ కంటే ముందు నేను పెట్టినప్పుడు ఇది 30 రూపీసే ఇచ్చేవాళ్ళు అన్నట్టు. ఇక్కడ మళ్ళా ఏ గులాబీ చెట్టు అయినా మినిమం 80 to 100 అండి. రేట్లు అయితే చాలా ఉన్నాయి అనిపించింది. కానీ మనం కావాలి అని అంటే పెట్టుకోవాల్సిందే. ఇక్కడ చూశారండి, ఈ చెట్టు కొంచెం టచ్ చేసినా కానీ ఆకులన్నీ దగ్గరికి అయిపోయి క్లోజ్ అవుతాయి. ఎంత మంచిగా అనిపించిందో అసలు. చూడండి, అవి మొత్తానికి దగ్గర అవుతున్నాయి. కొద్దిసేపు ఇలా వీటితోటైతే ఆడుకొని అలా చెట్లు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఈ చెట్టు వచ్చేసి శంకు పుష్పని చెట్టు అన్నట్టు. చాలా బాగా పారుతుందట. ఎక్కడ పెట్టినా కానీ పెద్ద గుబురు అయ్యి ఫ్లవర్స్ తొందరగా ఈజీగా పెరుగుతుంది అని అన్నాడు. అంటే దీంట్లో వైట్ కలరు బ్లూ కలర్ కూడా ఉంటాయి అన్నట్టు. శంకు పుష్పని చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకునేది ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. మనకు అది ఎక్కువ సన్లైట్ కూడా అవసరం ఉండదు. మళ్ళీ ఇంకొకటేమో ఒక తులసి చెట్టు అయితే తీసుకున్నా, అది 50 రూపీస్. మళ్ళీ దీంట్లో ఏంటంటే మనకు తమలపాకు చెట్టు అన్నట్టు. ఇది ఈజీగా పెరుగుతుంది కానీ ఇప్పుడైతే నేను తీసుకోలేదు. ఇక్కడ మనకు ఏంటంటే మనకు మట్టి ఉంటుంది కదండి, అది కంపోస్ట్ తోటి కలిపి ఉంటుంది. మినిమం 50 రూపీస్ ఒక డబ్బా ఇస్తాడు. అలా చెట్లయితే తీసుకొని మట్టి కూడా తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళాము. అప్పటికి ఇంకా వర్షం అప్పుడే తగ్గింది. మెల్లమెల్లగా కూడా స్టార్ట్ అవుతుంది. అసలు మీరు కూడా ఈ వర్షాకాలంలో చెట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేశారా? అవి పెరిగినా పెరగకపోయినా మనకు ఏదో హ్యాపీ అనిపిస్తుంది. వర్షాకాలం కాగానే మనము చెట్లు పెట్టుకోవడం అని. మొత్తానికైతే ఇంటికైతే వచ్చాము. ఇక్కడ మా అక్క కూతురు అన్నట్టు. ఎప్పుడు మనం మన చేతితోటే చెట్లు పెట్టడం కంటే అప్పుడప్పుడు వేరే వాళ్ళ చేతితోటి కూడా పెట్టించుకోవాలి. ఎందుకంటే ఎవరి చేతి ఎట్లుంటుందో తెలీదు. ఒక్కొక్కరి చేతితో ఇట్లా పెట్టంగానే మంచిగా పెరుగుతుంది అన్నట్టు, ఖరాబ్ కాదు. అందుకే నేను ఆ సెంటిమెంట్ని ఫాలో అవుతా. ఇంకొకటి ఏంటంటే ఏవైనా చెట్లు మనం తెచ్చుకోవాలి అని అంటే కంపల్సరీ నేను శుక్రవారం అన్నా బుధవారం అన్నా అలా మంచి రోజు చూసుకొని అయితే తెచ్చుకుంటా. అందులో ఏవైనా తులసి చెట్టు అయినా కృష్ణ తులసి అయినా ఇలా మంచి రోజు అయితే చూసుకొని అయితే తెచ్చుకుంటాను ఇంటికి. ఇలా నేను ఆ రోజు అక్క వాళ్ళతోటి చెట్లు అయితే మంచిగా సెట్ చేసిన. బాల్కనీ మొత్తము ఇక్కడ ఆల్రెడీ ఎన్ని చెట్లు పెట్టాము. ఇది పాత కుండి అన్నట్టు, అది మొత్తము ఎండిపోయింది. దాన్ని తవ్వుకుంటూ మంచిగా ఇందులో మిక్స్ చేసేసింది. వాళ్ళు మాకు అంటే బాల్కనీలో చెట్లు పెట్టేటప్పుడు రేయాన్స్ డిస్టర్బ్ చేస్తున్నాడని ఇక్కడ రేయాన్స్కి అయితే బోళ్ళ గిన్నె సబ్బు ఇచ్చేసి అయితే అతన్ని ఒక పనిలో అయితే ఉంచినాము. లేకపోతే ఆ మట్టి మొత్తము చేతికి రాసుకోవడము, అసలు మమ్మల్ని కొంచెం కూడా పెట్టుకోకుండా సతాయించుడు. ఈవినింగ్ టైం కాబట్టి అప్పుడే స్నానం చేసిండు, మంచి పని కూడా చేస్తున్నాడు. అప్పుడప్పుడు మన అవసరాన్ని బట్టి కూడా పిల్లలకు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని కూడా పనిలో ముంచడమే బెటరు. ఎందుకంటే మనల్ని పని చేయకుండా సతాయిస్తాడు. ఇక్కడ చెట్లన్నీ పెట్టేసిన తర్వాత బాల్కనీ అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం సెట్ చేద్దాం అన్నట్టు. చూడండి, క్లీన్ అయితే అయిపోయింది. ఇక ఈవినింగ్ టైం కాబట్టి ఈవినింగ్ దీపాలు పెడదాం అన్నట్టు రెడీ పెట్టినాం. మేము పెట్టిన చెట్లు కొన్నే కావచ్చు, కాకపోతే అది చెట్లు తేవంగానే పెట్టంగానే మనకు అది ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఓకే అండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇది.
మీకు నచ్చినట్టే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే అండి, బాయ్ బాయ్.